మొక్కలు, జంతువులు తర్వాత తరాలను ఉత్పత్తి చేయడం ద్వారా వాటి జాతిని కొనసాగించడానికి ప్రత్యుత్పత్తి అనేటువంటి జీవక్రియ అవసరమవుతుంది. దీన్నే రిప్రొడక్షన్ అని అంటాము. కొన్ని రకాల జీవులు వేర్వేరు పరిస్థితుల్లో వేర్వేరు రకాలుగా ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తూ ఉంటాయి. ఉదాహరణకు పారామిషియం లాంటి జీవులు అనుకూల పరిస్థితుల్లో అంటే ఫేవరబుల్ కండిషన్లో ద్విధా విచ్ఛిత్తి ద్వారా అంటే తన యొక్క శరీరాన్ని 2 భాగాలుగా చేయడం ద్వారా 2 పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తుంది. కొన్నిసార్లు రెండింటికంటే ఎక్కువగా కూడా విడిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. దాన్ని బహుధా విచ్ఛిత్తి అని అంటారు. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరగడంతో పాటు ఎక్కువ సంఖ్యలో జీవులు ఉత్పత్తి అవుతాయి. ప్రతికూల పరిస్థితుల్లో 2 పేరామిషియంలు అంటే ఫేవరబుల్ కండిషన్లో 2 పేరామిషియంలు దగ్గరగా చేరి కేంద్రక పదార్థాలను పరస్పరం మార్పు చేసుకుంటాయి. అందువల్ల ఏర్పడే జీవులు ప్రతికూల పరిస్థితులను తట్టుకోవలనిగా ఉంటాయి. ప్రత్యుత్పత్తి 2 విధానాలలో జరుగుతుంది. మొదటిది లైంగిక ప్రత్యుత్పత్తి లేదా సెక్సువల్ రిప్రొడక్షన్. రెండవది అలైంగిక ప్రత్యుత్పత్తి, దీనినే అసెక్సువల్ రిప్రొడక్షన్ అని అంటాము. సంయోగ బీజాల కలయిక లేకుండా అంటే తల్లిదండ్రుల యొక్క కణాలు గ్యామెట్స్ వాటి యొక్క అవసరం లేకుండా కేవలం ఒక జనక జీవి ప్రమేయంతో జరిగేటువంటి ప్రత్యుత్పత్తినే అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాము. అలైంగిక ప్రత్యుత్పత్తికి ఫిజన్ లేదా విచ్ఛిత్తి, బడ్డింగ్ లేదా కోరకీభవనం, ఫ్రాగ్మెంటేషన్ లేదా ముక్కలగుట, పార్థెనోజెనసిస్ లేదా విత్తనరహిత ఫలాలు లేదా అనిషేక ఫలాలు, రీజనరేషన్ పునరుత్పత్తి, ఇవన్నీ అలైంగిక ప్రత్యుత్పత్తి కిందకి చెప్పుకోవచ్చు. మొదటిగా ఫిజన్. ఉదాహరణగా పారామిషియం అమీబా. పారామిషియం బ్యాక్టీరియా వంటి ఏకకణ జీవులు 2 లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా విడిపోవడం ద్వారా ప్రత్యుత్పత్తిని జరుగుతుంది. ఇవి సాధారణంగా ఏకరూపకతను కలిగి ఉంటాయి. పారామిషియం 2గా విడిపోవడాన్ని ద్విధా విచ్ఛిత్తి అని లేదా అంతకంటే ఎక్కువగా భాగాలు విడిపోతే దానిని బహుధా విచ్ఛిత్తి అని అంటాము. పారామిషియం వంటి జీవులలో తరచుగా ఈ విధానమే ప్రత్యుత్పత్తి జరుగుతుంది. తర్వాత అంశము బడ్డింగ్. దీనిని కోరకీభవనము అంటాము. జనక జీవి శరీరం నుండి అంటే తల్లిదండ్రుల యొక్క శరీరం నుండి అవే పోలికతో ఉన్నటువంటి నిర్మాణం బయటకు పెరుగుతుంది. ఇది జనక జీవి లేదా పేరెంటల్ బాడీ నుండి వేరే ఇండిపెండెంట్ ఆర్గానిజంగా జీవిస్తుంది. ఉదాహరణకు ఈస్టులో కోరకీభవనం, హైడ్రా కూడా చెప్పుకోవచ్చు. తర్వాత అంశం ఫ్రాగ్మెంటేషన్. దీన్నే ముక్కలగుట అని కూడా అనొచ్చు. సాధారణంగా కొన్ని జీవులు జనకజీవి శరీర ఖండాల నుండి కూడా పెరగగలవు. అంటే శరీరంలోని ఏ ఖండమైనా లేదా ఏ భాగమైనా మొత్తం శరీరాన్ని తిరిగి ఏర్పరుస్తుంది. ఇటువంటి విధానం కేవలం చదును పురుగులు లేదా ప్లాట్ఫామ్స్ అండ్ మోల్డులు, అదేవిధంగా లైకెన్లు, స్పైరోగైరా వంటి సరళ జీవులలో మాత్రమే జరుగుతుంది. ఈ జీవులు లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుకోగలవు. శైవలాలు, శిలీంధ్రాలు, కొన్ని రకాల మొక్కలలో ఇది సాధారణమైనటువంటి ప్రత్యుత్పత్తి విధానంగా ఉంటుంది. తర్వాత పార్థెనోజెనసిస్. విత్తనరహిత ఫలాలు లేదా దీన్నే అనిషేక ఫలాలు అని కూడా అంటాం. విత్తనరహితము అంటే విత్తనం లేనిది అని. ప్రస్తుత కాలంలో మనము విత్తనం లేనటువంటి ఫలాలు అంటే అరటి కానీ, ద్రాక్ష కానీ ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి ఫ్రూట్స్ను మనము అభివృద్ధి పరుస్తూ ఉన్నాం. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి విధానం, అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంగా మార్పు చెందినటువంటి చర్య. ఈ విధానంలో ఏర్పడే పిల్ల జీవ కణాలు ద్వయస్థితిలో ఉంటాయి, అంటే 2Nగా ఉంటాయి. పార్థెనోజెనసిస్ లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవుల్లో కూడా జరుగుతుంది. అంతేకాకుండా రోటిఫెరాకు చెందిన జంతువుల్లో కేవలం పార్థెనోజెనసిస్ విధానంలో క్షయకరణ విభజన జరిగి ఫలదీకరణ జరిగినా జరగకపోయినా అండం అభివృద్ధి చెందుతుంది. ఏకస్థితిక పిల్ల జీవులైతే మగజీవులుగాను, ద్వయస్థితిలో ఉంటే అవి ఆడజీవులుగాను అభివృద్ధి చెందుతాయి. ఇటువంటి వింత ప్రత్యుత్పత్తి విధానం తేనెటీగలు, చీమలు, కందిరీగలలో కనిపిస్తుంది. వీటిలో అలైంగిక మరియు లైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను దాదాపుగా ఒకటేసారి గమనించవచ్చు. రీజనరేషన్ పునరుత్పత్తి. పూర్తిగా విభేదం చెందిన అనేక జీవులకు తమ శరీర ఖండాల నుండి నూతన జీవిని ఇచ్చేటువంటి సామర్థ్యం కలదు.
అది ఎలాగంటే ఏదైనా కారణం వల్ల జీవి ముక్కలుగా కావడం లేదా తెగి విడిపోవడం జరిగితే ఈ యొక్క ముక్కలలో తిరిగి క్రొత్త మొక్క ఏర్పడుతుంది. దీనికి ఉదాహరణగా ప్లానేరియన్ జీవులు. వెజిటేటివ్ ప్రాపగేషన్, శాఖీయ వ్యాప్తి. ఉన్నత స్థాయి మొక్కలలో సహజంగా లేదా కృత్రిమంగా శాఖీయ పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సహజమైనటువంటి శాఖీయ ప్రత్యుత్పత్తి ఇది పత్రాలు, కాండాలు మరియు వేల ద్వారా జరుగుతుంది. పత్రాల ద్వారా రణపాల వంటి మొక్కలలో అంటే బ్రయోఫిలం వంటి మొక్కలలో ఆకులు అంచుల వెంబడి చిన్న చిన్న మొక్కలుగా పెరుగుతాయి. కాండాల ద్వారా రన్నర్లు, స్టోలన్ల వంటి బలహీన వాయుగత కాండాలను నేలను పొరపాటున తాకినట్లయితే అక్కడ నుండి చిన్న చిన్న పీచు వేర్లు అభివృద్ధి చెందుతాయి. ఒకవేళ జనక మొక్క నుండి అంటే పేరెంటల్ ప్లాంట్ నుండి ఈ భాగం విడిపోయినట్లయితే క్రొత్తగా ఏర్పడిన వేర్ల సహాయంతో క్రొత్త మొక్కలుగా పెరుగుతాయి. కాండం ద్వారా జరిపే మొక్కలకు కొన్ని ఉదాహరణలు స్టోలన్లు, వాలిస్నేరియా స్ట్రాబెర్రీ, లసునాలు ఉల్లి, కొమ్ములు పసుపు, దుంప బంగాళదుంపగా చెప్పుకోవచ్చు. వేర్లు డాలియా, ముల్లంగి, క్యారెట్ మొదలగు వాటిపై పెరిగే చిన్న చిన్న మొగ్గలు పత్రాలు కలిగిన కాండ భాగాలుగా పెరుగుతాయి. తర్వాత కృత్రిమ శాఖీయ వ్యాప్తి. దీనిలో కటింగ్, లేయరింగ్, గ్రాఫ్టింగ్ మనము చూడదగిన అంశాలు. కటింగ్ దీన్నే ఛేదనము అని కూడా అంటాం. జనక మొక్క నుండి కోరకం కలిగిన మొక్క భాగాన్ని వేరు చేసినప్పుడు ఆ ఛేదన భాగం నుండి లేదా కట్ చేసినటువంటి ఆ భాగం నుండి కొత్త మొక్క పెరుగుతుంది. ఆ కట్ చేసినటువంటి భాగాన్ని తడి నేలలో నాటినట్లయితే కొద్ది రోజులలో వేర్లు ఏర్పడి మొగ్గలు పెరిగి క్రొత్త మొక్కలుగా పెరుగుతుంది. ఉదాహరణకు బంతి, గులాబీ. తర్వాత లేయరింగ్ దీన్నే అంటు తొక్కుట అని కూడా అనొచ్చు. మొక్కల్లో కనీసం ఒక కనుపైన కలిగి ఉన్న శాఖను నేల వైపు వంచి కొంత భాగాన్ని చిగుర్లు బయటకు కనిపించేలా మట్టితో కప్పాలి. ఈ కప్పి ఉంచినటువంటి భాగం నుండి కొంతకాలం తర్వాత కొత్త వేర్లు ఉత్పత్తి కావడం మనం గమనించవచ్చు. అప్పుడు ఈ కొమ్మను జనక మొక్క నుండి వేరు చేయాలి. వేర్లను ఉత్పత్తి చేసిన భాగం కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు మల్లె చెట్టు, గన్నేరు చెట్టు. తర్వాత గ్రాఫ్టింగ్ దీన్నే అంటుకట్టుట అని అంటాం. ఇందులో రెండు మొక్కలను దగ్గరగా చేర్చినప్పుడు రెండింటి కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి. దీనిలో నేలలో పెరుగుతున్న మొక్కను స్టాక్ అని, వేరే మొక్క నుండి వేరు చేయబడిన వేర్లు లేని భాగాన్ని సయాన్ అని అంటారు. స్టాక్, సయాన్ రెండింటిని పాలిథిన్ కాగితంతో కప్పి పురి ఉన్న దారంతో కట్టాలి. ఇప్పుడు వాంఛనీయ లక్షణాలు గల మొక్కలను పొందేందుకు అంటుకట్టే విధానాన్ని ఉపయోగిస్తాము. ఇతర పద్ధతులు ఉన్నప్పటికీ అంటుకట్టేటువంటి పద్ధతిని మనం ఎక్కువగా వాడుతూ ఉన్నాం. అంటుకట్టడంలో రెండు మొక్కలలోని వాంఛిత లక్షణాలను కలిపేందుకు అవకాశం కలుగుతుంది. అంటుకట్టడం ద్వారా లేత సయాను చాలా తొందరగా పూలను మరియు పండ్లను ఉత్పత్తి చేస్తుంది. ఛేదనం, అంటుకట్టడం మొదలైన ఈ విధానాల ద్వారా వ్యాప్తి చెందే మొక్కలకు ఉదాహరణగా అరటి, అనాస, నారింజ, ద్రాక్ష, గులాబీ మొదలగునవిగా చెప్పుకోవచ్చు. వాణిజ్య రీత్యా ఈ సాంప్రదాయ పద్ధతులను బదులుగా అధునాతనమైన కృత్రిమ శాఖీయోత్పత్తి పద్ధతులైన కణజాల వర్ధనాన్ని ఉపయోగిస్తున్నారు. కణజాల వర్ధనంలో కేవలం రెండు మొక్కలలోనే కొన్ని కణాలు లేదా కణజాలాన్ని మొక్క పెరుగుదల కారకాలు కలిగి ఉన్న వర్ధన యానకంలో ఉంచినప్పుడు అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఈ విధానంలో వేల సంఖ్యలో మొక్కలను తక్కువ కాల వ్యవధిలోనే పెంచవచ్చును. దీనినే కణజాల వర్ధనం అని అంటారు. సిద్ధబీజాలు ఏర్పడుట. రైజోపస్ వందల సంఖ్యలో సూక్ష్మమైన ప్రత్యుత్పత్తి భాగాలను ఉత్పత్తి చేస్తుంది. వీటినే సిద్ధబీజాలు అంటాం. ఆ సిద్ధబీజాశయం లేదా స్పొరాంజియం పగిలినప్పుడు బీజాలు అనేటివి లేదా స్పోర్స్ అనేటువంటివి గాలిలో వ్యాపిస్తాయి. ఈ సిద్ధబీజాలు ఆహారంపై కానీ లేదా నేలపై కానీ పడతాయి. అనగా తేమ తగినంత ఉష్ణోగ్రత వంటి అనుకూలమైన పరిస్థితులు లభించినట్లయితే అవి క్రొత్త రైజోపస్లుగా పెరుగుతాయి. చాలా వరకు రైజోపస్, మ్యూకార్, బ్యాక్టీరియా, ఫెర్న్ వంటి పుష్పించని మొక్కలన్నీ ఇదే పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుగుతాయి.